జై తెలంగాణ. కరెక్ట్ గా ఆకలే టైంకి అందరికి కడుపులో కాలుతున్నప్పుడు మైక్ ఇచ్చిండ్రు. మర్రన్నకు థ్యాంక్ యూ. గౌరవనీయులు సభాధ్యక్షులు, నాగర్ కర్నూల్ మాజీ శాసనసభ్యులు, వాళ్ళ నాగర్ కర్నూల్ జిల్లాని, ఈ జిల్లాలోని నాగర్ కర్నూల్ నియోజకవర్గాన్ని, పక్కనే ఉన్న అచ్చంపేట నియోజకవర్గాన్ని తన రెండు కళ్ళలాగా చూసుకుంటున్న గౌరవ సోదరులు, నాకు అత్యంత ఆప్తులు, మిత్రులు శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు, మొన్ననే నాగర్ కర్నూల్ పార్లమెంట్ లో మీ ఆశీర్వాదంతో బ్రహ్మాండమైన మరి ఓట్లను సాధించిన అన్న గౌరవనీయులు శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు అన్న లక్ష్మారెడ్డి గారికి, డాక్టర్ లక్ష్మారెడ్డి గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్న శ్రీనివాస్ గౌడ్ గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు కొల్లాపూర్ సోదరుడు శ్రీ బీరం హర్షవర్ధన్ రెడ్డి గారికి, దేవరకద్ర మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు పెద్దలు అన్న శ్రీ జయపాల్ యాదవ్ గారు, కొడంగల్ మాజీ శాసనసభ్యులు మళ్లీ తిరిగి కాబోయే శాసనసభ్యుడు అన్న శ్రీ పట్నం నరేందర్ రెడ్డి గారు, అచ్చంపేటలో ఇవాళ నాయకుడు లేకపోయినా తానే కథానాయకుడై మిమ్మల్ని నడిపిస్తున్న అన్న గౌరవనీయులు శ్రీ మనోహర్ అన్న గారు, గౌరవనీయులు శ్రీ నాగం శశిధర్ రెడ్డి గారు, గౌరవనీయులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, అన్న బైకాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులు అలీపురం వెంకటేశ్వర రెడ్డి గారు, ఇమ్తియాజ్ గారు, గౌరవనీయులు నరసింహ గౌడ్ గారు, ఇంకా సోదరులు గోలి శ్రీనివాస్ రెడ్డి గారు అన్నగారు, అట్లాగే సోదరుడు విజయ్ గారు, వేదిక పైన ఉన్న గౌరవనీయులైన వివిధ మా విజితారెడ్డి గారు, ఇంకా వేదిక పైన ఉన్న మా సత్యం గారు, పేరు పేరున వివిధ మండలాల నుంచి విచ్చేసిన పార్టీ అధ్యక్షులు, గౌరవ మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, సింగిల్ విండోల అధ్యక్షులు, ఎవరెవరి పేర్లైతే నేను చెప్పలేదో వారందరూ మనసులోనే తిట్టుకోండి, బయటికి తిట్టొద్దని మళ్ళా కోరుతూ, వేదిక ముందున్న మీడియా మిత్రులకు, అందరికంటే ముఖ్యంగా ఇప్పుడు మధ్యాహ్నం 3 అవుతుంది, అయినా కూడా ఓపికగా అన్నం తినకపోయినా చాలా ఓపికగా ఉన్నా మరి మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, గెలిచి వచ్చిన మా సర్పంచ్ సోదరిమణులకు, సోదరులకు, ఉప సర్పంచ్లకు, వార్డు సభ్యులకు, వారిని గెలిపించిన వారికి, వారిని ఓడగొట్టే ప్రయత్నం చేసిన వాళ్లకు అందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చేసిన మా అన్నదమ్ములకు, అక్క చెల్లెలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నిజంగా నాగర్ కర్నూల్ ఊరి పేరు ఇక్కడ స్టార్ట్ అయింది, ఉయ్యాలవాడనా? ఉయ్యాలవాడలో బైక్ ర్యాలీ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఆ గెలిచిన తర్వాత చూడు ఆ కేరింతలు, ఉత్సాహం చూస్తుంటే ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయింది, మళ్ళీ కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అయిపోయినారు. నాగర్ కర్నూల్లో గులాబీ జెండా మళ్లీ పాతినమన్నంత స్థాయిలో మీ కేరింతలు, మీ ఉత్సాహం చూస్తుంటే మా అందరి కడుపు నిండిపోయింది. ఇప్పుడు ఆకలి కూడా అయితలేదు. చాలా చాలా గొప్పగా, చాలా ఉత్సాహభరితంగా ఆదివారం పూట ఇంత అద్భుతంగా స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. 2 ఏళ్లు అయిపోయింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఏమొచ్చింది, ఏం జరిగింది తెలంగాణకి అని ఆలోచిస్తే రైతు బంధు పాలన పోయింది, రాబందుల పాలన వచ్చింది. రైతు బంధు కేసీఆర్ గారి పాలన పోయింది, రాబంధు రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చింది. ఈ మాట ఏదో నేనేదో కోపంతోనో అక్కస్తోనో అంటలేను. రైతుల పరిస్థితి చూస్తే బాధ కలిగి అంటా ఉన్నా. చూస్తుంటే ఇవాళ యూరియా బస్తాల కోసం కాళ్ళు పట్టుకుంటా ఉన్నారు రైతులు. యూరియా బస్తాల కోసం అధికారుల కాళ్ల మీద పడుతున్నారు. అన్నా దండం పెడతా, ఓ 2 యూరియా బస్తాలు ఇప్పి అని చెప్పి అగ్రికల్చర్ ఆఫీసరు అది కాళ్ళ కడబడి ఇవాళ బతిమలాడుకునే గోస రైతన్నలకు వచ్చింది. చలిలో రోజుల తరబడి చలిలో లైన్లలో నిలబడే పరిస్థితి మళ్లీ వచ్చింది. ఆనాటి రోజులు తెస్తాం, మళ్ళా వస్తాయి, ఆనాటి రోజులు తెస్తాము అంటే ఏందో అనుకున్నాం. నిజంగానే ఆనాటి రోజులు వచ్చినాయి. మళ్లీ చెప్పులు లైన్లు కనబడుతున్నాయి, రాళ్లు లైన్లు కనబడుతున్నాయి, వాటి కింద ఆధార్ కార్డులు కనబడుతున్నాయి. యూరియా దుకాణాల ముంగట రైతులు బారులు తీరి లైన్లు కట్టి ఆఖరికి ఆకలైతుంటే కూడా తిప్పలు పడే పరిస్థితి మళ్ళా వచ్చింది. ఏమైంది? మా సోదరుడు అంటున్నాడు బస్తాలు లేవని. బస్తాలు లేవు కాదు, పరిపాలించేటోళ్ళకు గుండెల్లో రైతుల పట్ల ప్రేమ లేదు. ఎందుకు వచ్చింది పరిస్థితి? 10 ఏళ్లు కేసీఆర్ గారు ఉన్నప్పుడు లేని ఈ దుస్థితి ఇవాళ ఎందుకు వచ్చింది ఆలోచన చేయండి. 2014 మునుపు ఎరువుల కోసం లైన్లు, విత్తనాల కోసం లైన్లు, ఆఖరికి పోలీస్ స్టేషన్ల విత్తనాలు వంచిన రోజులు. కేసీఆర్ ఉన్నప్పుడు మళ్ళీ ఇవేం లేవు.
మీరు ఒక ఆటో డ్రైవర్ కి చెప్తే పొలం కాడ వచ్చి 6 బస్తాలు కావాలంటే 6, 10 బస్తాలు కావాలంటే 10 అక్కడ ఆటో వాళ్ళు లేచిపోయేది. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా రైతన్నకు ఈ దరిద్రం అంతా మళ్ళా వచ్చింది. మార్పు 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 అని ఉదరగొట్టి పాత పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలుంటే ఏం చెప్పిండు ఆ రోజు? మీ పాలమూరు బిడ్డని గెలిపించండి, మీ పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే పాలుగారిపోతాయి పాలమూరు నిండా అని చెప్పి డైలాగులు కొట్టి ఈరోజు అలవిగాని హామీలు, అడ్డగోలు హామీలు, నోటికొచ్చిన హామీలు, ఒక అర్రాస్ పాట వాడినట్టే కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా, కేసీఆర్ 2 పంటలకు ఇస్తే నేను 3 పంటలకు ఇస్తా, కేసీఆర్ అసలుదారులకే ఇస్తున్నాడు నేను కౌలుదారులకు కూడా ఇస్తా, ఇన్ని కథలు చెప్పి రైతు కూలీలకు నెలకు 1000 ఇస్తా, ఆడపిల్లలకు తులం బంగారం ఇస్తా, ఇన్ని డైలాగులు కొట్టి ఇవాళ అధికారంలోకి వచ్చి కూర్చున్నారు. 2 ఏళ్ళు అయింది. ఏం మాట్లాడినా, ఏం అడిగినా, ఏం చెప్పినా ఏమైందయ్యా నీ 6 గ్యారంటీలు, ఏమైనా నీ హామీలు అంటే ఏమున్నది? ఇవాళ మాట్లాడితే ఒక్క మంచి మాట లేదు, ఒక్క మంచి మాట రాదు నోట్లకెళ్ళి. ఏమైనాయి? 2,500 ఇస్తా అన్నావు నెలకు అని ఆడపిల్లలు అడిగితే ఏమైందయ్యా రేవంత్ రెడ్డి గారంటే మీ గుడ్లు వీకి గోటీలాడతా అంటాడు. ఆడబిడ్డలు నెలకు 2,500 అన్నావు, ఏమైంది నీ మహాలక్ష్మి 2 ఏళ్ళు అయిపోయాయంటే గుడ్లు వీకి గోటీలాడతా. 10,000 కాదు 15,000 ఇస్తా అన్నావు కదా, ఏమైందని రైతన్నలు రైతు బిడ్డలు అడిగితే మీ పేగులు తీసి మెడలేసుకుంటా అంటాడు. మీరు గట్టిగా ఏమైందయ్యా స్కూటీలు, ఏమైందయ్యా తులం బంగారం అని అడిగితే మీ లాగుల తొండలు ఇడుస్తా అంటాడు. ఈ బూతు మాటలు తప్ప 2 ఏళ్ళ చేసింది ఏమున్నది? ఆలోచించండి. పాలమూరు ప్రాజెక్టు మీద పగబట్టిండు, కాళేశ్వరం మీద కక్ష కట్టిండు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కేసీఆర్ గారు 70 టీఎంసీల నీళ్లను మీ పాలమూరు నెత్తి మీద కుండబెట్టినట్టు 70 టీఎంసీల నీటి సామర్థ్యంతో రిజర్వాయర్లు కట్టిండు. నార్లాపూర్ కావచ్చు, ఏదుల కావచ్చు, వట్టెం కావచ్చు, కరివెన కావచ్చు, ఉద్దండాపూర్ కావచ్చు, 5 రిజర్వాయర్లు నిండితే 70 టీఎంసీల నీళ్లు మీ నెత్తిన కుండబెట్టినట్టే మీ భూగర్భ జలాలన్నీ పైకొచ్చేటట్టు బ్రహ్మాండంగా రిజర్వాయర్లు మొత్తం కేసీఆర్ గారే కట్టిండు. 145 మెగావాట్ల పంపు మీకు తెలుసు కదా, మన బాయికాడ్ ఉండే పంపు 2.5 హెచ్పిఓ 3 హెచ్పిఓ సింగిల్ హెచ్పిఓ ఉంటది, 5 హెచ్పి ఉంటది మాక్సిమం. అసొంటిది 145 మెగావాట్ల పంపు అంటే ఒక రోజుకు నార్లాపూర్ కాడ అక్కడ శ్రీశైలం కాడ నీళ్లు తోడితే 2 టీఎంసీల నీళ్లు తోడే కెపాసిటీ ఉండే పంపులు పెట్టిండు కేసీఆర్. 2 టీఎంసీలు అంటే ఎంత ఎరికేనా? హైదరాబాద్ లో ఎప్పుడైనా హుస్సేన్ సాగర్ చూసిర్రా మీరు? ట్యాంక్ బండ్ పోయినరా? పోయే ఉంటారు అప్పుడు పోయినప్పుడు, పట్నం పోయినప్పుడు. హుస్సేన్ సాగర్ 1 టీఎంసీ అంటే రోజుకు 2 హుస్సేన్ సాగర్ల బట్టి అన్ని నీళ్లు తోడే పంపులు మీ పాలమూరులో పెట్టిన నాయకుడు, ప్రపంచంలోనే అతిపెద్ద పంపులు పెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. ఆ పంపుల నీళ్లు తోడి వాటితో మొత్తం పాలమూరు సస్యశ్యామలం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించి 90% పూర్తి చేసి ఆఖరికి ఒక పంపు కూడా ఆన్ చేసి నార్లాపూర్ కాడ కేసీఆర్ గారు ఆ రోజు బటన్ ఒత్తితే, మా శ్రీనివాస్ గౌడ్ అన్న చెప్తుండే మొన్న, ఆ బటన్ ఒత్తితే ఆ నీళ్లు దుంకిన శబ్దానికి భయమైంది సారు, గంత పెద్ద పంపులు అవి అని చెప్పి మొన్న చెప్తా ఉన్నాడు. ఒక స్థాయిలో కేసీఆర్ గారు నిర్మాణం చేసి 2 ఏళ్ల కింద మరి ప్రజల నెంబరు రాకపోతే, ఎమ్మెల్యేల సంఖ్య లేకపోతే కేసీఆర్ గారు పక్కకు జరిగింది. మరి 2 ఏళ్ళు అయింది. ఏమైంది మరి పాలమూరులో? 90% పని జరిగిపోయి 10% మిగిలింది. ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు 10% మిగిలింది. మరి 2 ఏళ్ళ తట్టెడు మట్టి తీసిండా రేవంత్ రెడ్డి గారు? ఎందుకు తీయలేదు? ఎందుకు పాలమూరు మీద కోపం? ఎందుకంటే ఒకటే ఒక్క సింపుల్ సూత్రం, జల్దీ చేస్తే కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందని బాధ ఒకటి. రెండోది, జల్దీ చేసి నీళ్లు ఇస్తే పాత బాసు కోపం వస్తుంది కదా, ఆయన పాత గురువు గారు ఉన్నారు కదా పక్క రాష్ట్రంలో, ఆయన కోపం వస్తుంది. మరి కృష్ణా నీళ్లు నువ్వు తోడకపోతే మాకెట్లా కిందికి అని చెప్పి పాత బాసు కోపం వస్తుందని చెప్పి ఆయన చెప్పినట్టు ఆడుతున్నాడు ఇక్కడ చిట్టినాయుడు గారు. ఆలోచించండి, ఆలోచించండి. ఇలా విరుసుకపడుతున్నాడు, నోరుంది కదా అని నీళ్ల గురించి మాట్లాడమంటే నికృష్ట మాటలు మాట్లాడుతున్నాడు. ఏమైందయ్యా రేవంత్ రెడ్డి, పాలమూరు రంగారెడ్డి ఎందుకు పూర్తి చేయవు అంటే నికృష్టపు మాటలు. నీళ్ల గురించి మాట్లాడమంటే మాట్లాడరాదు. 170 టీఎంసీలు, 1 కాదు 2 కాదు. ఇక్కడ ఒక చిన్న కథ మీకు చెప్పాలి. పాలమూరు గోస ఈ రోజుది కాదు. పాలమూరు గోస మనకు స్వతంత్రం వచ్చిన నాటిది. 1948 సెప్టెంబర్ 17 మనకు స్వాతంత్రం వచ్చిన దినం.
హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన దినం. ఆ రోజు 8 ఏళ్ల పాటు మరి మన రాష్ట్రం అలగ్ రాష్ట్రం ఉండే, మనకు హైదరాబాద్ రాష్ట్రం వేరే రాష్ట్రంగా ఉండే. ఆ 8 ఏళ్లు మనం వేరే రాష్ట్రంగా ఉన్నప్పుడు 1952లో మీ పాలమూరు బిడ్డనే బూరుగుల రామకృష్ణారావు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండే హైదరాబాద్ రాష్ట్రానికి. ఆ రోజు ఆయన ఈ సువిశాలమైన పాలమూరు జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా 14 నియోజకవర్గాలకు నీళ్లిచ్చేందుకు కృష్ణా నదిలో నీళ్లు తీసుకొని ప్రతి పంట పొలానికి ఇచ్చేందుకు 1952లో తెలంగాణ సోయి ఉన్న బిడ్డ కాబట్టి, పాలమూరు బిడ్డ కాబట్టి ఆయన ప్రణాళిక రూపొందించి అప్పర్ కృష్ణ అనే ప్రాజెక్ట్, భీమా అనే ప్రాజెక్ట్, ఈ 2 ప్రాజెక్టుల ద్వారా దగ్గర దగ్గర 140-150 టీఎంసీల నీళ్లను, 140-150 టీఎంసీలు అంటే ఒక టీఎంసీతోని 10,000 ఎకరాలు వారియొచ్చు. అంటే 140 టీఎంసీలు అంటే 14 లక్షల ఎకరాలు వారియొచ్చు. అట్లా జిల్లాలో 14-15 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు అప్పుడు ప్రణాళిక రూపొందించిండు 1952లో. కానీ ఆ ప్రణాళిక ఇంకా ఆలోచన ఇంకా పేపర్ మీదకి వచ్చి పేపర్ మీదకి వెళ్లి పొలం మీదకి వచ్చే వరకే ఆయన హైదరాబాద్ రాష్ట్రం పోయి ఆంధ్రప్రదేశ్ లో కలిసిపోయింది. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది. ఇక అప్పటి నుంచి పాలమూరు అంటేనే లేబర్ జిల్లా, పాలమూరు అంటేనే వలసల జిల్లా, పాలమూరు అంటేనే కేర్ ఆఫ్ మైగ్రేషన్ అన్నట్టుగా మారిపోయింది. 1956 నుంచి 2001 దాకా నిజానికి పాలమూరులో ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పట్టించుకున్న పాపాన పోలేదు కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ నిజంగా ఎవరన్నా దుష్మన్ ఉన్నారు పాలమూరు కంటే నంబర్ 1 విలన్ కాంగ్రెస్ పార్టీయే. ఎందుకంటే ఆనాడు ఇష్టం లేని బలవంత పెళ్లి చేసి అప్పర్ కృష్ణ ప్రాజెక్ట్ ను బొందబెట్టింది, భీమా ప్రాజెక్ట్ ను బొందబెట్టింది. 140 టీఎంసీలు ఎప్పుడో వచ్చేది ఉండే మనకు 1950-60లో వస్తే అప్పుడు మనం కూడా గోదావరి జిల్లా లెక్క అయిపోతుంటిమి. ఆనాడు ఆ ప్రాజెక్టులను పండబెట్టింది, సావగొట్టింది, పాలమూరుని ఎండబెట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒక అన్యాయం చేస్తే 17 ఏళ్లున్న తెలుగుదేశం పార్టీ దత్తత తీసుకున్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇంకో దిక్కు పాలమూరును ఆయన కూడా ఎండబెట్టిండు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు, పండబెట్టి తొక్కుతా అంటాడు. నిజంగానే కరెక్టే. పాలమూరును పండబెట్టిండు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తొక్కుతున్నాడు రైతులను. నిజంగా కూడా పాలమూరును పండబెట్టి తొక్కుతున్నాడు ఇవాళ పాలమూరు రైతన్నలను. ఆలోచించండి మీరు, ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు 35,000 కోట్ల ప్రాజెక్టులో కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే దగ్గర దగ్గర 28-29 వేల కోట్లు మనం ఖర్చు చేసి 90% ప్రాజెక్టు పూర్తి చేస్తే 2 ఏళ్లు సరిపోతలేదా నీకు కాలువలు దవ్వేతందుకు? కాలువలు దవ్వేతందుకు కూడా మనం మొత్తం టెండర్లు పిలిచినాం. ఈయన రాగానే అవన్నీ రద్దు చేసిండు. పోనీ రద్దు చేస్తే చేసినావు, మళ్ళెందుకు చాలు చేయలే, మళ్ళెందుకు విలువలే? 2 ఏళ్లు సరిపోతలేదా? పాలమూరులో ఈ టెండర్లు పిలిచి కాలువలు దవ్వనికి మొత్తం మిగతా పని గొట్టు పని అంతా మనం చేస్తే ఆసాన్ పని నీకు మిగిలిస్తే గా పని కూడా చేయనైతలేదా? చెప్పుకుంటావు కదా నేను గుంపు మేస్త్రినని, మరి చెయ్యి, పని చేసి చూపెట్టు. చేత కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ప్రేమ లేదు మీ మీద. ఆయన ప్రేమ, ఆయన యావ ఇంతకుముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పినట్టు భూముల మీద, భూదందాల మీద, భూ కబ్జాల మీద, వాటి నుంచి వచ్చే రియల్ ఎస్టేట్ నుంచి వచ్చే పైసల మీద తప్ప ప్రజల మీద ఆయనకు ప్రేమ లేదు. అందుకే మీరు ఆలోచన చేయండి, 2 ఏళ్లు సరిపోలేదా? 6 గ్యారంటీలు అంటివి, 100 రోజులంటివి, 420 హామీలు ఇస్తేవి, ఎస్సీలకు హామీలు ఇస్తేవి, ఎస్టీలకు హామీలు ఇస్తేవి, బీసీలకు హామీలు ఇస్తేవి, ఓ పెద్ద లిస్టు చదువుతివి, అరచేతుల వైకుంఠం చూపెడితివి. 2 ఏళ్లు అయిపోయా, ఏమీ లేదు. అందుకే ఇవాళ ఎందుకు వస్తున్నాయి ఫలితాలు ఇట్లా? మీరు ఆలోచించండి. జనరల్ గా ఎప్పుడైనా కూడా సాధారణంగా ఎక్కడైనా ఎలక్షన్ జరిగితే సర్పంచ్ ఎలక్షన్ గానీ, ఎంపీటీసీ గానీ, జెడ్పీటీసీ గానీ ప్రభుత్వం లెవెల్ ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. గతంలో మనం ఉన్నాం ప్రభుత్వంలో 10 ఏళ్లు, 32 జిల్లా పరిషత్లుంటే 32కి 32 మనమే గెలిచినాం. 143 మున్సిపాలిటీలుంటే 136 మనమే గెలిచినాం. 12,000 గ్రామ పంచాయతీలుంటే 10-11,000 మనమే గెలిచినాం. ఎక్కడో అడుగు పొడుగు ఆడనో ఎన్నో కాంగ్రెస్ వాళ్ళు గెలిచేది. కానీ ఇవాళ పరిస్థితి ఏంది? 2 ఏళ్లు తిరగకుండానే ఇవాళ మర్రి జనార్దన్ రెడ్డి గారు చెప్పింది విన్నారు మీరు, కల్వకుర్తిలో జయపాల్ యాదవ్ గారు చెప్పింది విన్నారు, అచ్చంపేటలో ఏం జరిగిందో మీరు చూసినారు. అంతెందుకు, ఇగో మీకు చెప్తా ఒక మాట. ఇగో మనోళ్ళు చిట్టిచ్చినారు, అన్నా ఇగో రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లి, కొండారెడ్డిపల్లి పక్క ఊరు పోల్కంపల్లి మనమే గెలిచినాం, పక్క ఊరు చింతపల్లి మనమే గెలిచినాం. ఆయన వంగూరు మండలంలో, సొంత మండలం వంగూరు మండలంలో మనకే మెజారిటీ ఓట్లు వచ్చినాయన్నా అని చెప్పి మా సోదరుడు సురేందర్ గారు, నరసయ్య గారు ఆడికెళ్లి నాకు రాసిచ్చినారు. అట్లాగే
ఇప్పుడే అన్న చెప్పినాడు, అచ్చంపేటలో మనకుండే ఒక నాయకుడు మాజీ ఎమ్మెల్యే, ఆయన వెళ్ళిపోయి ఏం చేసిండు, ఏం సాధించిండు, ఎన్ని ఊర్లు గెలిచిండు, ఎన్ని, అవి కూడా దెబ్బన అడ్డుమారి గుడి దెబ్బలు వచ్చింటాయి రెండు. ఎందుకు చెప్తున్నా అంటే పార్టీ కంటే వాళ్ళు పెద్దోళ్ళు కాదు, పార్టీని ఇడిచిపెట్టిపోయి పార్టీని కించపరిచి నేను పార్టీ కంటే చాలా గొప్పోడిని, నా వల్లనే పార్టీ అని ఇవ్వాలనుకున్నా ఒక గట్లే అవుతుంది, అడ్రస్ లేని బతుకైతుంది. నేను అనేది ఒకటే మీతో ఆలోచించమని కోరేది. ఇవాళ ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ప్రజలు 2 ఏళ్లలోనే మళ్లీ తిరిగి కేసీఆర్ గారికి పట్టం కట్టాలన్న ఆలోచన ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే ప్రజలకు అర్థమైంది, ప్రజలకు తెలిసిపోయింది ఎట్లుండే కేసీఆర్ గారు ఉన్నప్పుడు పల్లెలు ఇవ్వాలి ఎట్లయినాయి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇంతకుముందు అన్న చెప్పినట్టు ఉత్తమ గ్రామ పంచాయతీలు ఎక్కడున్నాయి అంటే భారతదేశంలో 3% కంటే తక్కువ జనాభా ఉండే తెలంగాణకు ఉత్తమ పంచాయతీల అవార్డుల్లో 30% అవార్డులు వచ్చిన విషయం నేను గుర్తు చేస్తున్నా. ఉత్తగానే రాలే. ఊరూరికి ట్యాంకర్ పెట్టి, ఊరూరికి ట్రాక్టర్ పెట్టి, ఊరూరికి నర్సరీ పెట్టి, మొక్కలు పెట్టి, డంపింగ్ యార్డు ఏర్పాటు చేసి, వైకుంఠ ధామం ఏర్పాటు చేసి, పెద్ద మనుషులు తిరిగేందుకు పార్కు, పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి, ఇంటింటి ముంగట నల్లా పెట్టి బ్రహ్మాండంగా ఒక పల్లె ఆదర్శ గ్రామం ఎట్లుండాలంటే ఇవో తెలంగాణ పల్లె లెక్క ఉండాలి అని తీర్చిదిద్దింది కేసీఆర్. మరి అదే వీళ్ళు వచ్చినాక ఏమైంది? ఇవాళ ట్రాక్టర్ల డీజిల్ వద్దామంటే పైసలు లేవు, ట్యాంకర్ల నీళ్లు వద్దామంటే నీళ్లు లేవు, ఆ డంప్ యార్డ్లను పట్టించుకున్నోడు లేడు, వైకుంఠ ధామం పట్టించుకున్నోడు లేడు, మొత్తం కంప చెట్లు పెరిగి ఆగమాగం అయిపోయిన పరిస్థితి పల్లెల్లో ఇవాళ కనబడతా ఉన్నది. పోనీ ముఖ్యమంత్రి గారు ఏమన్నా చెప్తారేమో అనుకున్నా నేను నిన్నగాక మొన్న. ఆయన కొండారెడ్డి అక్కడైంది కొడంగల్లా మీటింగ్ పెట్టిండు, కోస్గిలా సర్పంచ్లకు ఏదో సన్మానం పెట్టిండంటే 4 మంచి మాటలు ఏమన్నా చెప్తాడేమో అనుకున్నా. ఏం మాటలు అవి? బూతులు. నేనంట ఆంధ్రాలో చదివినందుకు ఈయనకు నచ్చలేదంట, గుంటూరులో చదువుకున్నా అంట. నేను అవును చదువుకున్నా. ఎప్పుడు చదువుకున్నా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1991 తెలంగాణలో నీ కాంగ్రెస్ వాళ్ళ దిక్కుమాలిన గవర్నమెంట్లు ఇక్కడ బడులు చక్కగా పెట్టక, కాలేజీలు చక్కగా పెట్టకపోతే నా సొంటోళ్ళు లక్షల మంది పోయి ఆడ చదువుకున్న కరెక్టే. నేను ఆంధ్రాలో చదువుకుంటే నీకు నొస్తుందంట. మరి నేను ఆంధ్రాలో చదువుకుంటే నీకు నొప్పి అయితే మరి నీ బిడ్డకు నువ్వు అల్లుని తెచ్చుకున్నావు కదా ఆంధ్రాకి వెళ్ళి, భీమవరంకి వెళ్ళి తెచ్చుకున్నాడు. ఆయన పిల్లగాని తెచ్చుకోవచ్చు అంట భీమవరంకి వెళ్ళి, కానీ నేను మాత్రం ఆంధ్రాలో చదువుకోవద్దంట. ఇదేం పని, ఇదేం మాట? అందుకే నేను నిన్న ఒక మంచి పేరు పెట్టిన కొత్తగా, భీమవరం బుల్లెబ్బాయి. మంచిగా చిన్నగా క్యూట్గా ఉంటాడు కాబట్టి భీమవరం బుల్లెబ్బాయి సూట్ అవుతుంది మంచిగా. నాకు తెలియక అడుగుతా, నీకేం బాధ నాకు అర్థం కాదు. నేను ఆంధ్రాలో చదివినా ఓకే, తర్వాత పూనాలో చదువుకున్నా, తర్వాత అమెరికాలో చదువుకున్నా. నువ్వు ఏడ చదివినావు ఎవరికి తెలియదు, నువ్వు ఏం చదివినావు ఎవరికి తెలియదు. నీ బాధ ఏందో నాకు అర్థం కాదు. మా అమ్మాయి నన్ను చదివిపించారు, మీ అమ్మాయి నేను చదివిపోయలేదు, నేనేం చెప్తూ దానికి కూడా నా మీద తిట్లు ఏడుపు. ఇంకోటి ఆయనకి ఏం బాధనో అర్థం కాదు. ఇప్పుడు నేను మీ దగ్గర కూడా చాలా మంది పిల్లలు కష్టపడతారు, చదువుకుంటారు, చదువుకున్నాక ఉన్నత విద్య కోసం అమెరికాకో ఇంగ్లాండ్కో ఆడుకో ఇడుకో పోతారు, చదువుకొని ఓ మంచి ఉద్యోగం చేయాలని కోరుకుంటారు. నేను కూడా పోయినా. మా నాయన ఏం చెప్పిండు, మా నాయన 40 ఏళ్ల కిందనే ఎమ్మెల్యే, 1984-85 ఎమ్మెల్యే. కానీ ఎమ్మెల్యేల పిల్లలు అనగానే జనరల్ గా కొద్దిగా ముందే ఎక్కుతాయి, కళ్ళు నెత్తికెక్తే మేము తెలుసా మా అయ్య ఎవడో, మా అయ్య అట్లా వెంచలేనా. మా అయ్య ఏం చెప్పిండు, చదువుకుంటేనే బతుకుతావు బిడ్డ, చదువుకో మంచిగా అని చెప్పిండు. నేను చదువుకున్నా, రెండు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు చేసిన, మాస్టర్స్ చదివిన, ఎంఎస్సి బయోటెక్నాలజీ చేసిన, ఎంబీఏ చదివిన, అమెరికాకు పోయినా, 6.5 ఏళ్లు కష్టపడి పని చేసిన. ఇప్పుడు అమెరికాలో ఎట్లుంటదంటే ఎవల బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలి, ఎవల వంట వాళ్ళే వండుకోవాలి, ఎవల టాయిలెట్ వాళ్ళే సాఫ్ చేసుకోవాలి. ఈయన బాధ ఏందో నాకు అర్థం కాదు. ఈయన అక్కడ బాత్రూమ్లు కడిగేటోడు, ఊరికి నా బాత్రూమ్ నేను కడుకుంటే నీకేంద్ర నాయన. నాకు ఇప్పుడు మన ఇళ్లలో పని చేసుకోమా అమ్మ, మీరు ఇళ్లలో వంట వండరా, వంట వండినాక కిచెన్ శుభ్రం చేయరా, చెత్త తీసి బయట వేయరా, అవన్నీ నేను చేసిన. తప్ప అది శ్రమ విలువ తెలిసినోడు తప్ప అన్నాడు వాడు. కానీ ముఖ్యమంత్రి ఎట్లున్నాడు అంటే నువ్వు బాత్రూమ్లు కడిగేటోడు అంటారు. నా బాత్రూమ్ నేను కడుక్కున్నారా నాయన. ఇంకోటి ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు అన్న కూడా అమెరికాలోనే ఉన్నాడు, ఆయన బాత్రూమ్ కూడా ఆయనే కడుక్కుంటాడు, మరి ఆయన కూడా గంతే అన్నట్ట. ఇట్లా మాట్లాడితే ముఖ్యమంత్రి నాకు అర్థం కాదు. నేను అందుకే నిన్న చెప్పినావా అలా భార్యకు గీతమ్మకు, ఈయన ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే, ఈయన ఒర్రుడు చూస్తుంటే రోజు అరసుడే. 2 ఏళ్లలో ముఖ్యమంత్రి అయితే సంతోషంగా ఉంటాడు ఎవడన్నా, కానీ ఈయన మాత్రం రోజు ఒర్లుడే. ఏడవో తేడా, బడి పిల్లలు ఉన్నారా ముంగట చూడడు, సర్పంచులు ఉన్నారా చూడడు, ముంగట ఎవరున్నారా అధికారులు ఉన్నారా చూడడు. ఏడవైనా ఒకటి ఆవు కథ లెక్క కేసీఆర్ కథ. కేసీఆర్ ను తిట్టాలి, మా పార్టీని తిట్టాలి, మన పార్టీని తిట్టాలి, లొల్లి పెట్టాలి, రావాలి. అందుకే నేను చెప్పిన గీతమ్మకు, అమ్మా
ఈయన ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే ఇప్పుడేమో అరుస్తున్నాడు, మరి రేపో మాపో కరిచేట్టున్నాడు, సప్పుడే కట్టే అని చెప్పి. మరి ఏం చేయాలి చెప్పు? ఇది ఏం అరుసుడు? పని చేయరాదు. నువ్వు ముఖ్యమంత్రి అయినవు, పని చేయు. నేను ఎవరైనా వద్దంటున్నామా? మంచిగా పని చేయు. నెలకుడు శపథాలు చేస్తున్నాడు, నెలలు మళ్ళా కేసీఆర్ ను ముఖ్యమంత్రి కానియా. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి ఒక పని చేయు, శపథాలు చేయు, శపథాలు బరాబర్ చేయు. నువ్వు ముఖ్యమంత్రి కదా, ఏం శపథం చేయు? ఒక్క రైతు కూడా యూరియా బస్తా దొరకని కష్టం లేకుండా చేస్తా అని శపథం చేయి దమ్ముంటే. ఆడపిల్లలందరికీ నెలకు 2,500 జనవరి 1 కానుకగా ఇస్తాను శపథం చేయి. తులం బంగారం నేను సంక్రాంతికి వెళ్ళి ఇస్తాను శపథం చేయి. ముసలోళ్ళకు పెన్షన్లు ఇస్తాను కదా 4,000, ముసలమ్మకు ముసలయ్యకి ఇద్దరికి ఇస్తాను కదా, వెంటనే 4,000 ఇస్తా సంక్రాంతికి వెళ్ళి శపథం చేయి. గివేవి శాతగావు, గివేవి శాతగావు. వెనకటికేవడో ముఖం బాగాలేక అద్దం బల కొట్టిండట, ఒకట్లున్నది ఈయన కథ. బంగారం అసంటి రాష్ట్రాన్ని, కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు మంచి రాష్ట్రం, చక్కటి రాష్ట్రం, పల్లెలు బాగున్న రాష్ట్రం, పట్టణాలు బాగున్న రాష్ట్రం. పట్టణాలు బాగున్నాయంటే గుర్తొచ్చింది. ఇగో ఈయన కొట్లాడి కొట్లాడి నన్ను సావగొట్టి మీ నాగర్ కర్నూలు ఎంత బాగా చేసిండు, పట్టణాన్ని మంచిగా చేయలే. ఎట్లుండే నాగర్ కర్నూలు ఇదివరకు ఇవాళ ఎట్లయింది? జిల్లా కేంద్రం అయింది. కలెక్టర్ అమ్మ, కలెక్టర్ అయ్యా, అందరూ అన్నే ఉంటారు, ఎస్పీ అన్నే ఉంటాడు. ఇవాళ నిజంగా ఒక జిల్లా కేంద్రం అంటే జిల్లా కేంద్రం లెక్క. మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ గిన్ని తెచ్చుకున్నాం మనం. వెంకకెళ్ళి యాద్ చేస్తారు మినీ ట్యాంక్ బండ్, మినీ ట్యాంక్ బండ్. మరి గిన్ని చేస్తే ఎందుకు ఓడగొట్టిరు? గిన్ని చేస్తే ఎందుకు ఓడగొట్టిరు? నాకు తెలిసి ఎందుకు ఓడగొట్టిరు. ఎందుకు ఓడగొట్టిరు అంటే ఏ కాదు, అవన్నీ కాదు కానీ అసలు ముచ్చట చెప్తాను. మీరు ఏమనుకుర్రంటే కాంగ్రెస్ వల్ల మాయమాటలు కరెక్టే, ఒప్పుకుంటా. అయినా గెలవాలి కదా, గిన్ని పనులు చేసినాక గెలవద్దా? అయినా అందరు గవిటికి పోతారా? ఏమైందంటే వాస్తవానికి పాలమూరులో మొత్తం 14 సీట్లు ఉన్నాయి. 2 మనం గెలిచినాం, అలంపూర్లో గద్వాల 12 పోయినాయి. పోయేందుకు కారణం ఒకటే, మన కార్యకర్తలు నాయకుల మధ్యలో ఐక్యత లేకపోవడమే కారణం. గతకట్టి ఇంకో కారణం ఏం లేదు, వాస్తవం చెప్తున్నా. ఇప్పుడు మర్రి ఉన్నాడు, ఇప్పుడు నరసింహారెడ్డి గారిని పిలిచి సన్మానం చేసిండు. ఆ ఊర్లో ఇంకో 4 కోపం వచ్చింది. నర్సన్ ఒక్కడే పని చేసిండా, నేను చేయలేదా, నాకెందుకు సన్మానం చేయలేదు మరి జనార్దన్ రెడ్డి అని కోపం వస్తుంది. గీసోటి కథలన్నీ ఉన్నాయి. అదొకటే కాదు, ఇంకొకటి కూడా ఉంది. మీరు నిజం చెప్పుర్రి. ఇక్కడ వచ్చిన అచ్చంపేటోళ్ళు, కల్వకుర్తోళ్ళు, నాగర్ కర్నూలు ఒక నిజం చెప్పాలన్నా. మీరేమనుకున్నారంటే మనసులా పోతే మన ఎమ్మెల్యే ఒక్కడు పోతాడు కానీ కేసీఆర్ అయితే ఉంటాడు అనుకున్నారా లేదా? అనుకున్నారా? అనుకున్న వాళ్ళు ఒకసారి శైలి అవట్టు సుతం గిందికే ఓడిపోయాను, గిందికే ఓడిపోయాను. ఎందుకంటే మీరందరూ చిన్న లాజిక్ మిస్ అయింది. ఎమ్మెల్యే లేకపోతే కేసీఆర్ సీఎం ఎట్లయితాడు? గది మిస్ అయ్యారు మీరు. పోతే మా ఆవిడ ఒక్కడు పోతాడు ఏమైతుంది, కొద్దిగా మెజారిటీ తగ్గితే ఏమైతుంది అనుకున్నారు. ఎక్కడో అక్కడ మంచిగా దుప్పటి కప్పుకొని అనుకున్నారు. దాంతో కాంగ్రెస్ వాళ్ళు అడ్డం పొడుగు మాటలు చెప్పి తులం బంగారం అని ఇదని అదని రకరకాల కథలు చెప్పి అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఆయనతో ఓట్లు వేయించుకున్నారు. వాళ్ళు గెలిచి కూర్చున్నారు. నేను నిన్నగాక మొన్న హైదరాబాద్ లో తిరుగుతుంటే ఒక సిగ్నల్ కడుకోగానే పక్కకు ఒక ఆటో వచ్చింది. ఆటో డ్రైవర్ సలాం సాబ్ అన్నాడు. నేను కూడా సలాం భయ్ అంటే అన్నాక క్యా నామ్ హై అన్నా. క్యా నామ్ హై అంటే मेरा नाम महमूद है అన్నాడు. कैसा क्या चल रहा महमूद भाई అన్నా. क्या चल रहा क्या साहब सब बर्बाद है అన్నాడు. అరే క్యా హువా భయ్ అంటే ఇంకంతా గలీజ్ ఉన్నది వచ్చినాక ఆ లక్ష్మి కలవైంది మొత్తం రాష్ట్రానికి, ఏం చేయాలి అన్నాడు. మరి క్యా కరింగే ఫిర్, ఏక్ గలత్ ఓటు కా సజా 5 సాలేనా అంటే ఒక తప్పు ఓటు శిక్ష 5 ఏళ్ళు కదా. మా వాళ్ళు అప్పుడు ఆలోచించలేదు, గిట్లనే ఆగమైందని నేనన్నా. అంటే ఆయన ఏమంటుండు తెలుసా నాతో, క్యా సాబ్ కోయి తర్కీబ్ నీయే క్యా సాబ్ అంటుండు. అంటే ఏమిటి తెలుసా, ఏమైనా ఉపాయం లేదా అంటుండు. ఏం ఉపాయం ఉంటది? 5 ఏళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాడు, ఇంకేముంటది? ఉపాయం ఉన్నది, కాకపోతే మీరు చూపెట్టిరు నిన్నగాక మొన్న. ఏమిటిది? సర్పంచ్ ఎన్నికల్లో వంగబెట్టి కాంగ్రెస్ ని గుద్దుతే వాళ్ళకు కొద్దిగా సోయి వచ్చింది. కానీ 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 ఇది జరిగింది మొన్న క్వార్టర్ ఫైనల్స్. మళ్ళీ ఇప్పుడు సెమీఫైనల్ ఉంది, సెమీఫైనలే ఉంది. ఆగాగా ఇప్పుడు మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, మున్సిపాలిటీ ఉంది ఇప్పుడు ముంగట. అటెనక ఫైనల్ ఉంటుంది. ఫైనల్ ఏమిటిది? మళ్ళా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసే ఎన్నిక 2028లో మనం గట్టిగా అనుకోవాలి. ఈసారి దండం పెట్టి చెప్తున్నా మీకు, మొన్న పోయినసారి చేసిన తప్పు ఈసారి చేయకూడదు. ఇప్పుడు నా మీద కోపం ఉందనుకో, దబ్బన నేను క్యాండిడేట్ అనుకో, నా మీద కోపం ఉందనుకో, కళ్ళు మూసుకొని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలన్నది ఒకటే యాద పెట్టుకోండి. అనవసరంగా ఇక కారు గుర్తు మీద ఎవరు వచ్చినా, కారు గుర్తు మీద సారు ఆలోచించే ఇస్తాడు కదా టికెట్. కేసీఆర్ గారు మంచి చెడ్డ అన్ని చూసుకునే ఇస్తాడు కదా, సామాజిక సమతూకం చూడాలి, అన్ని చూడాలి కదా. అట్లా ఇచ్చినప్పుడు ఇక మీరు మళ్ళా చర్చ చేయకూరి. కేసీఆర్ గారు పంపిండు, కారు గుర్తు మీద పంపిండంటే
కళ్ళు మూసుకొని కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి కావాలని చెప్పి బటన్ గట్టిగా ఒత్తుంది. ఈసారి చర్చ చేయకూడదు. ఈసారి మా ఎమ్మెల్యే పోయినా కేసీఆర్ ఉంటాడు అసలు డిస్కౌంట్ లెక్కలు వేయకూరిగా. అర్థమైందా? ఇంకొక మాట, మా గెలిచిన మా సర్పంచులు, మా అమ్మలు, మా ఆడబిడ్డలు, మా అన్నదమ్ములు, మీ అందరిని కూడా నేను ప్రార్థిస్తున్నా. ఎందుకంటే మీ జిల్లాలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఓ 2 కాంగ్రెస్ ఎంపీలు, ఒక ఆయన కాంగ్రెస్ ఎంపీ ఉన్నట్టున్నాడు. కొంతమందిగా వాళ్ళ అధికార ఆర్భాటము, ముఖ్యమంత్రి కూడా మీ జిల్లానే కాబట్టి కొద్దిగా వాళ్ళ కళ్ళు నెత్తిమీదకి ఎక్కి ఉన్నాయి. వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను చూసిన వనపర్తి ఎమ్మెల్యే అంటుండు, ఎవరన్నా బీఆర్ఎస్ సర్పంచులు వస్తే నా గేట్ కాడికెళ్ళే మెడల్ పెట్టి నూకుతా అంటుండు. నేను ఒక్కటే మాట చెప్తున్నా మీకు, మీరెవ్వలకు మోతాదు కాదు, మీరెవ్వల మీద ఆధారపడలేరు. సర్పంచులు ఒక్క విషయం మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోండి. భారతదేశంలో మీకు రక్షణగా ఉండేది ఈ ఎమ్మెల్యేలు, వీళ్ళ నీలుగుడు, వీటన్నిటికీ చెక్కు పెట్టేది ఒకటే ఒకటి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మీకు రక్షణ. మీరెవ్వనికి మోతాదు కాదు, మీరెవ్వనికి మోతాదు కాదు. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం మనకు 5 రకాల ప్రభుత్వాలు ఉన్నాయి భారతదేశం పైన. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ప్రధానమంత్రి, ఎంపీలు, అది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటది, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమంత్రి, మంత్రులు అక్కడ ఉంటది. కొద్దిగా కిందికి వస్తే జిల్లాలో జిల్లా పరిషత్ ఉంటది, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్తు అక్కడ ఉంటది. ఇంకొద్దిగా కిందికి వస్తే మండల పరిషత్తులు, మున్సిపాలిటీలు ఉంటాయి, అక్కడ వాళ్ళు ఉంటారు. ఇంకా కొద్దిగా కిందికి వస్తే మనకు గ్రామ పంచాయతీలు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో గ్రామానికి సర్పంచ్ గారు కూడా గట్లే. కాబట్టి మీరు ఎవ్వరికి మోతాదు కాదు. మీకు రాజ్యాంగం ప్రకారం ఫైనాన్స్ కమిషన్ ద్వారా డైరెక్ట్ గా మీ ఖాతాలనే పైసలు వేయాలి. మీ ఎమ్మెల్యే ఆపేది లేదు, ఎవడు ఆపేది ఏం లేదు. సీదా ఫైనాన్స్ కమిషన్ ద్వారా స్థానిక ప్రభుత్వాలకు వచ్చే పైసల్లో ₹1 ఢిల్లీలో విడుదలైతే సీదా గ్రామ పంచాయతీలకు 85 పైసలు మీ అకౌంట్లకు రావాలి. 10 పైసలు మండల పరిషత్ అకౌంట్లకు పోతాయి, 5 పైసలు మరి జిల్లా పరిషత్ అకౌంట్లకు పోతాయి. ఇక్కడ విషయం ఏంటి అంటే జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గ్రామ పంచాయతీ ఇవన్నీ కూడా స్థానిక ప్రభుత్వాలు, గ్రామాలను బాగు చేసే ప్రభుత్వాలు. ఒకరితోనొకరు కలిసి నడవాలన్న ఉద్దేశంతో ఈ 5 అంచెల ప్రభుత్వాన్ని పెట్టినారు. అందులో చాలా చోట్ల నేను ఒకటి చూస్తూ ఉంటా. నేను పంచాయతీరాజ్ మంత్రిగా కూడా కొంతకాలం పనిచేసాను. ఒకటి చూస్తూ ఉంటాను నేను. ఇప్పుడు ఇది అయిపోగానే రేపు ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి. ఎంపీటీసీ ఎలక్షన్లో మన సోదరుడు ఎవడెవడు గెలుస్తాడు. గెలవగానే ఎంపీటీసీ గారు ఏమంటారు, అరే సర్పంచ్ ఒక ఊర్లో గెలిచిండు, నేనేమో 3 ఊర్ల మధ్యలో గెలిచిన, నేను పెద్దోని, నాకు గ్రామ పంచాయతీలో కృషి అయ్యారా, నాకు ఇది ఎక్కడ లెక్క అంటాడు. ఇది ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. అసలు సర్పంచ్ పని ఏంది గ్రామ పంచాయతీలో, అట్లాగే ఎంపీటీసీ గారి పని ఏందో మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడే నేను మీకు చెప్పిన ₹1 ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వస్తే 85 పైసలు గ్రామ పంచాయతీకి, 10 పైసలు మండల పరిషత్కు, 5 పైసలు జిల్లా పరిషత్కు పోతాయి. మరి ఆ పైసలు కూడా ఖర్చు ఎక్కడ పెడతాం, మళ్ళీ గ్రామాలలోనే పెట్టాలి. అందుకే మనకు అదొకటి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది చూడు, ఏమని, భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏమిటిది. వా, అంబికా వానికి నేను ఎంత మార్కెటింగ్ చేస్తున్నా అంటే ఆయన నాకేమైనా కొన్ని పైసలు కూడా ఇవ్వాలి, గంత మార్కెటింగ్ చేస్తున్నాయి. గట్లాగే అనుసంధానం ఏదైతే ఉన్నదో గ్రామానికి మండలానికి అనుసంధానం ఎవరు అంటే ఎంపీటీసీ గారు. ఎంపీటీసీ గారి పని గ్రామ పంచాయతీల కృషి కోసం కొట్లాడు కాదు. మండలంలో వచ్చే 10 పైసలలా కొన్ని పట్టుకురావాలి మా ఊరికి, పట్టుకొచ్చి గ్రామ పంచాయతీ ఎక్కడ ఖర్చు పెడుతుంది, నేను దానికి ఎట్లా తోడేయాలి అనే ప్రయత్నం చేయాలి. అట్లాగే సేమ్ జిల్లా పరిషత్తులో, జిల్లా పరిషత్ కూడా ఒక 5 పైసలు వస్తాయి కదా ఢిల్లీకి వెళ్ళి ఫైనాన్స్ కమిషన్ ద్వారా, ఆ పైసలను మండలానికి తెచ్చే బాధ్యత మండల పరిషత్ అధ్యక్షులతో కొట్లాడకుండా మండలానికి తెచ్చే బాధ్యత అనుసంధానకర్త ఎవరు, జెడ్పీటీసీ గారు. గట్ల ఎవరి పాత్ర వాళ్ళు అర్థం చేసుకుంటే ఈ కుర్చీలో లొల్లి ఉండదు. ఇక లేకపోతే సర్పంచ్ గారికి వచ్చే 5 ఏళ్ళు ఇదే లొల్లి ఉంటుంది. ఒకటి మాత్రం పక్కా అమ్మ, సర్పంచులందరినీ నేను చెప్తా ఉన్నా, ఈ 3 ఏళ్లు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతకాలం ఏమి జరగదు. ఎక్కడ కాంగ్రెస్ ఉంటుందో అక్కడ ప్రోగ్రెస్ ఉండదు. మీరు చాలా హామీలు ఇచ్చి ఉంటారు నాకు తెలుసు, ఇది చేస్తాం అది చేస్తాం అని ఇచ్చింటారు, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమి చేయరు. వాళ్ళు తినేదానికే సరిపోతలేదు, మీకేమిస్తారు వాళ్ళు ఏమి ఇయ్యరు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 2 ఏళ్ల వీళ్ళ కథ. ఆ తర్వాత నెక్స్ట్ 2.5 years మళ్ళా మనమే వస్తాం. అప్పుడు మీరు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే బాధ్యత మాది. ఎందుకంటే కేసీఆర్ గారికి తెలుసు, మహాత్మా గాంధీ చెప్పినట్టు పల్లెలే పట్టుగొమ్మలు అనే మాట అయితే చెప్పిండో దాన్ని బలంగా నమ్మిన నాయకుడు కేసీఆర్ గారు. అందుకే మళ్ళీ తిరిగి కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే పల్లెలు మళ్ళీ పచ్చబడతాయి, పల్లెల్లో మళ్ళీ లక్ష్మీ కళ వస్తుంది. ఈ దరిద్రులు ఉన్నంతకాలం ఏం జరగదు. ఎందుకంటే వాళ్ళు ఇయ్యరు, వాళ్ళకు దోసుకునేందుకు సరిపోతలేదు. ఇప్పుడే ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఒక విషయం చెప్పిండు మీకు, ఒక్కసారి ఆ విషయం కూడా నేను మీకు చెప్పాలా. హైదరాబాద్ చుట్టూ ఇలా భూములు బంగారం అయినాయి. ఒక్కొక్క ఎకరం ఇలా 150 కోట్లు 100 కోట్లు ఆ స్థాయిలో
ఇలా భూముల ధరలు పెరిగిపోయినాయి. అందుకే ఆ భూముల మీద కన్ను పడ్డది రేవంత్ రెడ్డి. కన్నువడి, ఎందుకంటే ఆయన ఇదివరకు రియల్ ఎస్టేట్ దందా చేస్తాడు కాబట్టి కన్నువడి ఎట్లనన్నా ప్రభుత్వ భూములు కొల్లగొట్టాలా, మనులకు ఇచ్చుకోవాలని చెప్పి ఆయన ఆలోచన చేసి 9,300 ఎకరాలు, నేను చెప్పినట్టు 100 కోట్లు వేసుకుంటే ఎకరం 9 లక్షల కోట్లు, పోనీ 50 కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర దగ్గర 5 లక్షల కోట్ల విలువైన భూములు ఏం చేసిండు ఎరికిన వాటిని. గతంలో మన ఉన్న ప్రభుత్వాలు 1956 నుంచి ఇప్పటిదాకా 2023 దాకా ప్రభుత్వాలు పరిశ్రమలకు భూములు ఇస్తాయి. ఎందుకు ఇస్తాయి పరిశ్రమలకు? ఇగో ఈ శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్ లో ఒక పరిశ్రమ ఆయన పట్టుకరమ్మంటే నేను పట్టుకొచ్చిన అమరరాజా అనే పరిశ్రమ 400 ఎకరాలు ఇస్తే ఇవాళ అక్కడ పెద్ద యూనిట్ పెడుతున్నారు, 1000 మందికి అవకాశాలు వస్తాయి. అట్లా పరిశ్రమలకు భూములు ఇస్తాం. అది కూడా ఎంతకి ఇస్తాం? బయట మార్కెట్ల నిజానికి ధర ₹1,00,00,000 ఉంటే ఎకరం వాళ్లకు 20 లక్షలకు 25 లక్షలకే ఇస్తాం. ఎందుకు ఇస్తాము? మన పిల్లగాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రానికి ఏమైనా ఆదాయం వస్తుంది, రాష్ట్రంలో మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో పరిశ్రమలకు ఆటికి పావు షేరుకే మనం తక్కువ ధరకు అగ్గువకు భూములు ఇస్తాం. అట్లా ఇచ్చిన భూములంట ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఇరికేనా, వాళ్ళు ఏదంటే అది కట్టుకోవచ్చట్టుగా. ఆ పరిశ్రమ యజమానులు ఎవరైతే ఉంటారో అగ్గువకు సగ్గువకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములు కేవలం రూపాయికి 30 పైసలు కడితే వాళ్ళు అక్కడ అపార్ట్మెంట్లు కట్టుకోవచ్చట, మాల్స్ కట్టుకోవచ్చట, ఏదన్నా కట్టుకోవచ్చట. అసలు ఇచ్చిందెందుకు భూములు? మన పొలగాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఇలా ఉద్యోగాలు ఇచ్చింది ఎక్కడో పోయింది. భూములు మీరు అమ్ముకోండి, మాకు కొంత వాటా ఇవ్వండి అని చెప్పి 5 లక్షల కోట్లు కొల్లగొట్టే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. ఈ HILTP అనే ఒక కథ తెచ్చి 5 లక్షల కోట్ల కుంభకోణానికి తెరదీసిండు. ఇవన్నీ మీకు మళ్ళా ఎప్పుడైనా వివరంగా చెప్తాం. కానీ ఎందుకు చెప్తున్నా ఇదంటే ఆయన ధ్యాసంతా గది. ఆయన ఎందుకు తిడతాడు కేసీఆర్ గారిని, నన్ను? ఆయన బాధ ఏంటంటే ఆయన లగచర్లలో గిరిజనుల భూములు గుంజుకుంటుంటే అడ్డుపడ్డది మన పార్టీ గులాబీ జెండా. 6 గ్యారంటీలు ఏమైనాయి, 100 రోజులు అని రోజు నిలదీస్తున్నది మన పార్టీ. 5 లక్షల కోట్లు కొల్లగొడదామంటే అడ్డుకున్నది మన పార్టీ. అందుకే ఆయన కోపం. బీజేపీ ఓడేమో మంచిగా చీకటి దొంగ ఇద్దరు ఒకటైనట్టు ఇద్దరు కలిసిపోయారు మంచిగా బీజేపీ కాంగ్రెస్. వాళ్ళు ఏం మాట్లాడరు. రేవంత్ రెడ్డి ఎంత దోపిడీ చేసినా, ఎన్ని కుంభకోణాలు చేసినా బీజేపీ వాళ్ళు మాత్రం మాట్లాడకుండా ఇద్దరు అలైబలై చేసుకుని కలిసిమెలిసి ఉన్నారు. కాబట్టి బీజేపీ వాళ్ళని తిట్టాడు, కేవలం మనను మాత్రమే తిడతాడు. అందుకే నేను మిమ్మల్ని కోరేది, ఈ సర్పంచ్ ఎన్నికల్లో నిజానికి ఒకటి మాత్రం వాస్తవం, పెద్ద పెద్ద నాయకులు పట్టించుకున్న కాడ మంచి ఫలితాలు వచ్చినాయి. నాయకులు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా 12,800 గ్రామాలలో గట్టిగా కేసీఆర్ గారి స్ఫూర్తితో కొట్లాడిన మన నాయకత్వం మొత్తానికి చప్పట్లతో ఒకసారి అభినందనలు చెప్తాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మీరే కథానాయకులైనారు, మీరే గట్టిగా కొట్లాడినారు. మా పార్టీ ఉన్నది ఎక్కడ పోయింది, రేవంత్ రెడ్డి బొంద పెడతా అంటే ఎట్లా పెడతావు బిడ్డ, బొంద పెడతావు మమ్మల్ని, మేమున్నాం, తెలంగాణ తెచ్చిన పార్టీ ఇది గులాబీ జెండా అని చెప్పి మరి కాలర్ ఎగరేసి కొట్లాడింది మీరు. రేపు ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి, జెడ్పీటీసీ వస్తున్నాయి, జనవరి మాసంలోనే మరి లేదా ఫిబ్రవరి మొదటి వారంలో మున్సిపల్ ఎలక్షన్లు వస్తాయని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. దయచేసి గెలిచిన సర్పంచ్లను నేను కోరుతున్నా, దగ్గరకు వచ్చి ఓడిపోయిన వాళ్ళకు నేను కోరుతున్నా, ప్రతి గ్రామం నుంచి ఉండే నాయకత్వాన్ని నేను మరి జనార్దన్ రెడ్డి గారిని, మనోహర్ అన్నని కూడా కోరుతా ఉన్నా. మీరు దయచేసి ప్రతి గ్రామంలో మనకు చాకులు లాంటి నాయకులు ఎవరైతున్నారో వాళ్ళని తీసుకొచ్చి మున్సిపాలిటీకి ఇన్ఛార్జీలుగా పెట్టండి, వార్డుల వారీగా ఇన్ఛార్జీలు పెట్టండి. మున్సిపాలిటీలో కూడా అదే పోరాట స్ఫూర్తి వాళ్ళు చూపెట్టిన తోవ, గ్రామాలలో మీరు చూపెట్టిన తోవ మున్సిపాలిటీలో కూడా మనకు ఉత్సాహాన్ని ఇస్తుంది. కొల్లాపూర్ గాని, మహబూబ్ నగర్ గాని, దేవరకద్ర గాని, జడ్చర్ల గాని, కల్వకుర్తి గాని, కొడంగల్ గాని అన్ని నియోజకవర్గాల్లో ఇదే రకంగా మనం ప్లాన్ చేసుకుంటే బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చే అవకాశం మనకు ఉంటుంది. దయచేసి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇప్పటికీ బాగా ఆలస్యమైంది, ఒకటే గుర్తుపెట్టుకోండి, మనందరి లక్ష్యం ఒకటే, మళ్ళీ తిరిగి మనం కష్టపడి తెచ్చిన తెలంగాణ తిరిగి పట్టాల మీదకి రావాలి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఏదైతే ఈ ముఖ్యమంత్రి పగబట్టి కేసీఆర్ గారికి పేరు రావద్దని చెప్పి తొక్కి పెడుతున్నాడో ఈయన తాట తీసి మరి రేపటి రోజున బ్రహ్మాండమైన బహిరంగ సభతో మిమ్మల్ని అందరినీ కలవడానికి తొందరలోనే గౌరవ పెద్దలు కేసీఆర్ గారు కూడా పాలమూరుకు రాబోతా ఉన్నారు, తొందరలోనే వస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా దానికి కూడా హాజరు కావాలా. తొందరలో మళ్ళీ కలుసుకుందామని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ మరి సాయంత్రం దగ్గర 4 అవుతున్నా ఇంత ఓపికగా ఉన్నారు. దయచేసి ఇంత ఓపికగా ఉన్న ఇంకొక 20-30 నిమిషాలు ఓపికగా ఉండాలి. ఎందుకంటే మనకు గెలిచిన సర్పంచ్లకు ఆత్మీయ సన్మానం చేసే కార్యక్రమం. ఓన్లీ సర్పంచులు దయచేసి వాళ్ళు రావాలి తప్ప
మిగతా వాళ్ళు వచ్చి ఫోటోల కోసం ఇప్పుడు ఇబ్బంది పెట్టద్దు, ఎందుకంటే అది వాళ్లకు అగౌరవం అవుతుంది కాబట్టి మీరు అర్థం చేసుకోవాలని మళ్ళొక్కసారి కోరుతూ జై తెలంగాణ. గట్టిగా ఆకలి అవుతుంది నాకు కూడా తెలుసు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.